బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వచ్చే ఎన్నికల్లో నేర చరితులకు టికెట్ ఇవ్వద్దని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. ప్రస్తుతం అసెంబ్లీలో 30% మంది నేర చరిత్ర కలిగిన వారున్నారని, అలాంటి వారికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే శాసనసభలో వాళ్లే ఎక్కువ అవుతారని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే విద్యావంతులు, ప్రజలకు సేవ చేసేవారు, పేద మధ్యతరగతికి చెందిన వాళ్లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ ను కోరారు. అయితే టికెట్ ఆశించే వారికి నేర చరిత్ర ఉంటే అందుకు చెందిన వివరాలన్నీ పార్టీకి వివరంగా తెలపాలని, పార్టీలు సైతం ఆ అభ్యర్థి కేసుల వివరాలను పార్టీ వెబ్సైట్ లో పొందుపరచాలన్న నిబంధనలో ఉన్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఇక నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థికి సంబంధించిన నేర చరిత్ర తెలిసేలా పేపర్ ఛానళ్లలో 3 సార్లు ప్రకటనలు సైతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిందని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు పాటించాలని పద్మనాభరెడ్డి కోరారు. వచ్చే ఎన్నికల్లో నేర చరిత్రలకు టికెట్ ఇవ్వదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. ఇక ప్రస్తుతం అసెంబ్లీలో 30% మంది నేర చరిత్ర కలిగిన వారున్నారని, అలాంటి వారికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే శాసనసభలో వాళ్లే ఎక్కువ అవుతారని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక విద్యావంతులు, ప్రజలకు సేవ చేసేవారు, పేద మధ్యతరగతికి చెందిన వాళ్లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ ను కోరారు. టికెట్ ఆశించే వారికి నేర చరిత్ర ఉంటే అందుకు సంబంధించిన వివరాలన్నీ పార్టీకి వివరంగా తెలపాలని, పార్టీలు సైతం ఆ అభ్యర్థి కేసుల వివరాలను పార్టీ వెబ్సైట్ లో పొందుపరచాలన్న నిబంధనలు ఉన్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఇక నామినేషన్ వేసిన తర్వాత అభ్యర్థికి సంబంధించిన నేర చరిత్ర తెలిసేలా పేపర్ ఛానల్లో 3 సార్లు ప్రకటనలు సైతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిందని పద్మనాభరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు పాటించాలని పద్మనాభరెడ్డి కోరారు.